నాకు ఆనవాయితీగా వస్తాడు డిసెంబర్ 31 ఆ సంవత్సరం చెప్పింది ఎలాగైనా ప్రొక్లైన్ చేసేస్తే నేను దేవుని లెక్క అప్పగించి దాసులు చెప్పినట్లు మంచి చెడు ఎవరి ఇయర్ మిక్స్డ్ రెస్పాన్స్ ఉంటుంది నా లైఫ్లో. అంటే అది ఎందుకో తెలియదు కానీ మన సమస్యలు లేవని అనుకుంటాం, కానీ అట్లీస్ట్ లాస్ట్లో సరే సాతాను ఎలవల్లో పట్టుకోవాలని. అయితే గొప్ప విషయం ఏంటంటే నేను ఐఎమ్ నౌ 41 years. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను ఏదో చాలాసార్లు ఉద్యోగం కోసం ప్రయాసపడి నాకు ప్రమోషన్ రావాలి, ఇంక్రిమెంట్ పడలేదు, రెగ్యులర్ కాలేదు అని తపంతో ఉండేవాడు నేను. కానీ ఈ ఒక సంవత్సరం దాసులు నన్ను కొంచెం ప్రేమించి గుర్తించి అనేక సందర్భాల్లో నాకు చిన్న చిన్న అవకాశం ఇచ్చి చెప్పేటప్పుడు మొట్టమొదటిసారిగా నాకు వాక్యం మీద ఆసక్తి పెరిగిందండి. బైబిల్ చదివేటప్పుడు, ఒకప్పుడు చదివేటప్పుడు బైబిల్ వేరు, ఇప్పుడు నేను చదువుతుంటే బైబిల్ చదువుతుంటే ఏరుకుంటున్నాను. అంటే త్వరగా అందులో ఉన్న ఆనిముత్యాలంటే అర్థాలు ఏరుకునే అదొకలాంటి లెర్నింగ్ యాటిట్యూడ్ నాకు వచ్చింది. హల్లెలూయా. ఎప్పుడు చదివే బైబిల్ కంటే కూడా మొన్న నేను ఎప్పుడు మీరు చూసాను, నేను ఎప్పుడు బైబిల్ క్విజ్లో పాల్గొనలేదు. రాయ్ గారు బలవంతం కూర్చోబెడితే చెప్పేవాడు తప్ప నేను ఆ లోకోత్సవాలతోని నియర్లీ 15 to 16 times విన్నా. నాకు చదవలేదు, 3 సార్లు చదివాను. అయితే చదువుతున్నప్పుడు ఇప్పటివరకు నేను ఇక్కడ దేవుడు నమ్ముకున్న 2007 అండి. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అంత లోతుగా నేను తెలుసుకోలేదు, కానీ కొన్ని విషయాలు నేను దేవుడు మాట్లాడుతుండగా స్పష్టంగా వినడం జరిగింది. అది ఎంత అద్భుతం అంటే అందరూ అలాగే మైండ్ పెట్టి బైబిల్ చదివితే మంచి ఆశీర్వాదం వస్తుంది. ఆత్మీయంగా నేను బలపడిన సంగతి ఇది. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ సంవత్సరం అంతా కూడా నాకు ఎప్పుడు అవకాశం ఇస్తారా, నేను దేన్ని చదవాలా, దేన్ని ఎక్కువగా నేర్చుకోవాలి, ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు, లోతైన సంగతులు చెప్పాలని ఆతృత ఏం లేదు. మొట్టమొదటి ఈ సంవత్సరంలో నా ఇంక్రిమెంట్ ఎప్పుడు పడుతుందా, నేను ప్రమోట్ అవుతానా, రెగ్యులర్ అవుతానని ఈ సంవత్సరం అసలు నేను ఆలోచించలేదండి రియల్గా. అయితే దేవుడు తన పరిమాణం చేస్తే మన పని చేస్తారన్నట్టుగా మనం మీకు చెప్పాను, విషయాలు కొంచెం గొడవలు జరుగుతున్నాయి, అవసరంలు అవుతున్నాయి, ఇమ్యూనెన్స్ అవుతున్నాయి. దేవుడు అద్భుత రీతిగా నేను డైరీలో జాయిన్ అయ్యి 2005 అపాయింట్మెంట్ కొన్ని కోర్టులో కేసుల వల్ల మా బ్యాచ్ రెగ్యులర్ చేయకుండా ఆపారు. అయితే మొన్న ఎప్పుడైతే యూనియన్స్ హౌస్ కమిటీ అంతా వచ్చిందో తప్పదు ఇమీడియట్గా ఫైల్ అన్ని బయట తీసి రెగ్యులర్ చేస్తున్నారు. అంటే నేను దీన్ని బట్టి అతిశయించట్లేదు, కానీ మేబీ రేపు 5 ఇప్పుడు ఆర్డర్స్ ఇస్తాడు ఒక 220 మందికి. కానీ నేను స్పష్టంగా నిజంగా నిజాయితీగా చెప్తున్నాను, అది నాకు సంతోషం అనిపించలేదు. ఇన్ని సంవత్సరాలు అడిగి రాయ్ గారు ఉన్నప్పుడు కూడా నేను నా ప్రేయర్ రిక్వెస్ట్ అదే రాసేవాడు, నాకు రెగ్యులర్ కావడం ప్రార్థన చేయండి అని చెప్పి. ప్రతిసారి నాకు వాగ్దానం రియాలిటీ దగ్గర వచ్చింది, దేవుడు నెరవేర్చాడు కాదు. నేను మొట్టమొదటిసారి దేవుని పని చేయాలని ఆత్మత కలిగి నిలబడినప్పుడు దేవుడు అక్కడ ద్వారం తెరిచాడండి. అయితే అదే అంతే తొందరగా మీకు గుర్తుంటుంది, లాస్ట్ ఇయర్ నేను చెప్పాను. అయితే నేను పొరిగింట్లో ఉండకూడదు అనుకుంటున్నాను, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, నాకు కొంచెం గిల్టీగా ఉంది అనే ఫీలింగ్ మీకు చెప్తున్నాను. అయితే నేను నిజంగా స్పష్టంగా దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను, నా షేరు, నా పార్టిసిపేషన్ లేకపోయినప్పుడు కూడా ఇల్లు ఇచ్చాడని దేవుడు కొత్త ఇల్లుని దయచేశాడు. నేను రియల్గా చెప్తున్నాను, ఆ ఇంట్లో నేను రూపాయి ఖర్చు పెట్టలేదు, టు బి ఫ్రాంక్ అండి. అయితే కొన్నిసార్లు మనము మనుషుల చేత విసర్జింపబడతాం. నేను స్పష్టంగా చెప్తాను, అది ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా నేను విసర్జింపబడను. 1 పేతురు 2:4 దేవుడు చెప్తాడండి, నువ్వు మనుషుల చేత విసర్జించబడుతున్నామో కానీ ఆయన దేవుడి ఏర్పాట్లు ఉండడం సజీవమైన రాయి, అమూల్యమైన రాయిగా నువ్వు ప్రభు సన్నిధికి వస్తామని చాలా క్లియర్గా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను సాక్ష్యం చెప్పాలన్నప్పుడు ఏం చెప్పాలన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడి చూపించిన వాక్యం ఏంటంటే అది చూపించాడు దేవుడు. అంటే నేను అనేక సార్లు చెప్పేది ఏంటంటే దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళగలం. ఇంకో విషయం ఏంటంటే మా పిల్లలు ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా జాయ్సీ పాటలు పడుతుంటే ఎంజాయ్ లాట్ అనమాట. అంటే తను ర్యాంక్స్ వచ్చినప్పుడు నేను సంతోషపడలేదండి. తను 2-3 సార్లు ఫస్ట్ ర్యాంక్ రావడం అలా జరుగుతూ ఉంటుంది, కానీ ఐఎమ్ నాట్ అంబాసిడర్. అంటే దాన్ని చూసి నేను ఎప్పుడు సంతోషపడలేదు. కానీ తన పాటలు పాడుతున్నప్పుడు ఒకసారి ఆశలు ఎన్నప్పుడు చిన్నపిల్లలు పాడారు, ఎస్ అయితే ఇది కదా మనం దేవుళ్ళు వాడబడుతుంది చాలు అనే ఫీలింగ్ నాకు వచ్చింది. ఎందుకంటే బాలుగా త్రోవలు నడిపారు. చిన్నప్పుడు వాళ్ళ మంచి త్రోవలు నడిపిస్తాక వాళ్ళు పెద్ద దారి తప్పని దేవుడు వాక్యం మాట్లాడుతుంది, అది సంతోషంగా ఉంది. అది నాలో ఉన్న విషయాలు ఏంటంటే ఈ సంవత్సరం చివరిలో నాకు కొంచెం హెల్త్ చాలా ఇష్యూ అవుతుంది. హెల్త్ ఇష్యూలు అనేక సార్లు హాస్పిటల్ తిరగడం, స్కాన్లు అన్నీ చేసినప్పటికీ అది కూడా కొంచెం బాగుండి కొంచెం బాగున్నప్పుడు కూడా నేనైతే ఒక దేవుని అనుకున్నాను. ఆ మాట చెప్పకూడదు, కానీ దేవుళ్ళు ఏదైనా సరే నిలబడి మనం మాట్లాడుకోగలగాలి. నిజమైన అబద్ధమైన బ్రతుకుడైతే క్రీస్తే చౌకైతే మేలని దేవుళ్ళు నిలబడతాం, దేవుని యథార్థంగా నమ్మకంగా దేవుని ఆశీర్వాద ఆయన అడుగుజాలను నడవాలని, తర్వాత జరిగించాల్సిందంతా ఆయన చూసుకుంటాడు.
యొక్క సాక్ష్యాన్ని నాకు సంబంధించిన దాసుని బట్టి వందనాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను.